హలో ఎవ్రీవన్. ఈరోజు నేను భారతీయ చలనచిత్ర రంగంలో ముఖ్యంగా టాలీవుడ్ మరియు బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూజ హెగ్డే బయోగ్రఫీ చెప్పబోతున్నాను. పూజ అక్టోబర్ 13, 1990లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఆమె కుటుంబం కర్ణాటకలోని ఒడిపికి చెందినది. పూజకు తులు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు కన్నడ భాషలు వచ్చు. సినీ రంగంలోకి రాకముందు ఆమె మోడలింగ్లో రాణించారు. 2009లో మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొని ప్రారంభంలోనే ఎలిమినేట్ అయ్యారు. 2010లో తిరిగి ప్రయత్నించి మిస్ యూనివర్స్ ఇండియా 2010 కాంపిటీషన్లో సెకండ్ రన్నరప్గా నిలిచారు. 2012లో ముగమూడి అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2014లో ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. 2014లోనే ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించారు. 2016లో మొహంజదారో అనే హిందీ సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. 2017లో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా పూజ కెరీర్కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో నటించి తెలుగు టాప్ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలవైకుంఠపురంలో సినిమా పూజ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలోని ఆమె పోషించిన అమూల్య పాత్ర, చేసిన డాన్స్ మరియు బుట్టబొమ్మ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. పూజ తన నటనకు గాను సైమా వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ప్రభాస్ సరసన రాధేశ్యామ్ మరియు విజయ్ సరసన బీస్ట్ వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన పాత్ర పోషించారు. పూజ తన అందం మరియు అభినయంతో తన అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ప్రస్తుతం వివిధ భాషల్లో క్రేజీ ప్రాజెక్టులలో పూజ బిజీగా ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరిదైనా బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.